వైశాఖ పురాణం 20వ అధ్యాయం. పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునికి వైశాఖ మహత్యం ఇంకనో వివరించుచున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకనో వైశాఖ మహత్యమును దయ ఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను. శృతదేవుడు ఇట్లనెను: రాజా, జన్మజన్మల పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడకు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలుసుకునవలనని బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నయో శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండట చేతనే నీకెట్టి కోరిక కలిగినది. ఎట్టి నీకుగాక మరెవరికి చెప్పుదును వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశి యందుండగా ప్రాతకాల స్నానం ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణం చెప్పుచుండగా దాన్ని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమున నరకమును పొంది పిశాచమై ఉండును. అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను. ఈ కథ పాపములను నశింపచేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ. పూర్వం గోదావరి తీరంన బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రం కలదు. అక్కడ దూర్వాస మహర్షి శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనవారు అక్కడ ఉండిరి. వారిద్దరూ మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగుగా చదివినవారు, అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట భృగు ప్రశ్రవణమను తీర్థ సమీపమున ఉండిరి. ఇద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందు ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినా శ్రద్ధగా వినను. వీరెవరినో లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచో శ్రీహరికి ప్రీతిని కలిగించే పనులు చేయుచుండను. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వాణ్ణి వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలు వివరించును. దూరమున ఉన్న తీర్థములలో స్నానం చేయుట కన్నా, దూరముగా ఉన్న క్షేత్రములను దర్శించుట కన్నా, కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథల యందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినను, వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులు మానుకొని వినను. విష్ణు కథలు చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానం చేసి శ్రీహరి కథలను తలుచును. విష్ణు కథా శ్రవణం లేనప్పుడు స్వకార్యంలో చేసుకొనును. విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధం ఉండదు కదా. శ్రీహరి కథలు వినట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై ఆసక్తియు సజ్జనుల యందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణము ఒక పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలను ఎన్నింటి చేసిననో వ్యర్థములే. గుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్ధిని సాధించవలను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును. అందువల్ల జ్ఞానం కలుగును. అట్టి జ్ఞానం వలన ధ్యానం లభించును. కావున పెక్కుమార్లు విష్ణు కథా శ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగాతీరమైనను విడవదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము. విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసమును నరకాన్ని పొందను. శ్రీహరి ఆలయము కానీ, కృష్ణమృగము కానీ, విష్ణు కథ కానీ, సజ్జనులు కానీ లేని చోట మరణించిన వారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్యనిష్ఠుడు ఈ విధంగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము, ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజ జపాది కర్మలన్న ఇష్టము. వానిని ఎప్పుడూ మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెప్పినుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయాన శ్రీహరి కథాప్రసంగం వస్తే తన పూజాది కర్మకలాపం పొడగునని దూరముగా పోవును. అతన్ని అనుసరించి ఉండవారును స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులు చేసుకొనుట యందు ఇష్టము కలవారై ఉందురు. ఇట్లెంతకాలం గడిచిన తపోనిష్ఠుడు కర్మానుష్ఠానం తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము, స్మృతి మున్నగు వాణ్ణి ఎరుగడు. ఇట్టి అహంకారి కొంతకాలానికి మరణించెను. శ్రీహరి కథాశ్రవణం మున్నగునవి లేకపోవటచే పిశాచమై చిన్నకర్ణుడని పేర ఉండెను. జమ్మి చెట్టు అందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు నోరు కలవాడై ఉండెను. ఇట్లు బాధపడుతూ కొన్ని వేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపానికి వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరు ఉపాయం లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరానికి జలబిందువు అగ్నిగాను, జలము ప్రళయాగ్ని వలెను, ఫలపుష్పాదులు విషముగాను ఉండేవి. ఈ విధంగా కర్మపరాయణుడు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడెను. నిర్జనమైన ఆ అడవి యందు అతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవచ్చు
ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధలు అనుభవిస్తున్న చిన్నకర్ణుని చూసెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకమని ధైర్యం చెప్పి వాని బాధకు కారణం అడిగెను. అతడును, నేను కర్మనిష్ఠుడను వాడను, దూర్వాస మహాముని శిష్యుడను, కర్మతంత్రుడనై శ్రీహరి కథాశ్రవణాదులను చేయని వాడను, మూఢుడనై కర్మలచే ఆచరించుట వల్ల ఇట్టి వాడనైతిని అని తన వృత్తాంతమంతా వానికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది, నన్ను మీరే రక్షించవలనని పలు విధములు ప్రార్థించెను. వాని పాదములపై పడి దుఃఖించెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలం వైశాఖ పురాణ శ్రవణం చేసిన ఫలమును వానికి సోదకముగా సమర్పించెను, ధారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపం పోయి దివ్యదేహం కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞత తెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్య విమానమెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహత్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను. శృతికీర్తి మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము ప్రశస్తము ఎరుగము. శ్రీహరి కథా ప్రసంగం గంగా ప్రవాహం కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగము. శ్రీహరి కథా ప్రసంగం గంగా ప్రవాహం కంటే పవిత్రమైనది. గంగా తీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథ అను గంగా తీర వాసులకు ఇహము పరము నిశ్చితములు సుమ అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపం ఈ విధముగా వివరించెను. ఏకోవశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస చైష కేవలో నిర్గుణశ్చ ఏకో నారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏక ఏవ శివో నిత్యస్తతోన్యత్ఫలం వృష బహూనాత్ర కిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేద భిన్నస్తు క్రీడతే పరమేశ్వరః అని శృతదేవుడు శృతకీర్తి భగవంతుని తత్వమును వివరించను అని నారదుడు అంబరీషునికి చెప్పెను. వైశాఖ పురాణం 20వ అధ్యాయం సమాప్తం. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.